బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జార్జియా ఈరోజు మనతో పాటు మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పంజాగుట్ట హైదరాబాద్లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మన ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లాస్ట్ 20 years నుంచి కూడా ఎంతో మంది స్టూడెంట్స్కి ఎన్నో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. మనం ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫ్రమ్ జార్జియా యూనివర్సిటీ, బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి. సో ఒకసారి మీ మాటల్లో. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ 2005 June 19th ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 20 yearsగా ఇదే సర్వీసెస్లో ఉన్నాము. ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ June 19th మనము 20th యానివర్సరీ కూడా జరుపుకోవడం జరిగింది. సో ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో మన స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూస్ చేసుకున్న కోర్స్ వచ్చేసి ఎంబీబీఎస్ అండి. ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు అంటే ఏ కోర్స్ అయినా ఇక్కడ అవైలబుల్గా దొరికిపోయింది. సో ఎంపీసీ చేసిన వాళ్ళకు ఇంజనీరింగ్ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ ఖచ్చితంగా అడ్మిషన్ దొరుకుతుంది. అది దొరికిన తర్వాత కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. కానీ బైపీసీ చేసిన వాళ్ళకు మాత్రం ప్రైమరీ మోటో ఎంబీబీఎస్ మాత్రమే. సో బైపీసీ చేసిన తర్వాత వీళ్ళకున్న ఆప్షన్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ చేసి, అంటే ఒకవేళ ఇక్కడ మంచి ర్యాంక్ రాకపోతే, ఫ్రీ సీట్ రాకపోతే అని ఎందుకంటున్నా అంటే 23 lakhs అటెండ్ చేయడం ఈ ఇయర్, 60,000 మాత్రమే ఫ్రీ సీట్ ఉండడము. 60,000 కాకుండా మిగిలిన సీట్లన్నీ కూడా ఒకవేళ బి కేటగిరీ తీసుకుంటే మీకు 60 to 70 lakhs టోటల్ ప్యాకేజ్ బి కేటగిరీ, అది కూడా కాంపిటీషన్లో. ఒకవేళ ఎన్ఆర్ఐ కోట అయితే 1 కోటి నుంచి 1.5 కోటి 2 కోట్ల వరకు ఉన్నది. సో అంత అఫోర్డబిలిటీ అందరికి ఉండదు. కాబట్టి ఎంబీబీఎస్ విషయంలో 23 lakhs రాసిన వాళ్ళకు 60,000 ఉన్న ఫ్రీ సీట్స్కి ఎక్కడ మ్యాచ్ కాలేదు. కాబట్టి ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఉపయోగపడాలి. అతి తక్కువ ఖర్చులో ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం ఖచ్చితంగా. సో అందులో భాగంగా జార్జియాని మనం ఇంట్రొడ్యూస్ చేయడము, జార్జియా ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మన స్టూడెంట్స్ని అక్కడ పంపించడము, అక్కడ పాస్ అయ్యి ఇక్కడ మన ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం, ఇదంతా కూడా ఆనవాయితీగా జరుగుతున్నది.